మాకు ఈ చిట్టి వడ్రంగి పిట్ట దొరికినప్పుడండి చిన్నిగా చేతుల్లోనే ఉండిపోయిందండి. అటువంటిది ఇప్పుడు పట్టుకుందామన్నా దొరకకుండా అటు ఇటు గంతులేస్తూ ఎంత యాక్టివ్గా ఉందో చూడండి. ఆ కర్రలో పొడి చేసుకుంటూ పెద్ద ఏదో వడ్రంగి పిట్ట సార్థక నామధేయం చేసుకుంటుందండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు మా అప్పు మేత ఎలా తింటుంది ఏంటి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి దాని మేత. ఇది చేపల మేత అండి. మనకి ఇలాగా ప్యాకెట్స్లో దొరుకుతుందన్నమాట. ఇంచుమించు దీనికి ఒక ప్యాకెట్ అయిపోతుందండి రోజుకి. ఈ మేత బయటికి తీసేసరికి మా పిల్లలు వచ్చేస్తున్నాయండి. ఆ మేత ఆ వాసన అది పిల్లుల కోసం తయారు చేసింది కదా. ఈ పచ్చిరేల వాసన, కొంచెం ఎండు చేపల వాసన అది వస్తుంది అనమాట. వాటికి కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. అవి వచ్చేస్తున్నాయి. ఇక్కడ మా చూడండి అప్పు ఎలా పొడి చేస్తుందో. ఇంకా పెద్దదైపోతుంది కదండి. ఇది పెట్టినప్పుడు జాగ్రత్తగా ఎగిరిపోయింది అనుకోండి మళ్ళీ మనకు దొరకదు. చూడండి ఎలా తినేస్తుందో చూపిస్తాను క్లోజ్లో. ఇదిగోండి కొంచెం తింటుంది, అరుస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో. ఏరా తిను వచ్చి. కొంచెం నీళ్లు కూడా వేసానండి మేతలోను. మీకు జూమ్ చేసి చూపిస్తా. మేత అదిగోండి కొంచెం మటన్ ముక్కల్లాగా, అంటే రెడ్ మీట్ అని రెడ్ మీట్ కాదండి, చేప. చిన్ని చిన్ని చేపల ముక్కల్లాగా అవి ఉన్నాయండి. చూపిస్తున్నాను చూసారా జూమ్ చేసి. కొంచెం నీళ్లు కూడా వేసాం, అంటే మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటుంది అన్నట్టుగా. ఇంకా ప్రత్యేకంగా నీళ్ళ గిన్నెలో నీళ్ళు ఏం తాగట్లేదండి, అది ఎప్పుడో కానీ. అందుకని ఈ మేత తింటా నీళ్లు తాగుతుంది అన్నట్టుగా వేస్తాం అనమాట. ఎంత చక్కగా తినేస్తుందో చూడండి. ఇది వరకు ఫోర్క్తో తినిపించేవాళ్ళం అండి. ఇప్పుడు ఇంకా అదేం లేదు, డైరెక్ట్గా పెట్టేస్తున్నాము. ఆ నాలుక అలా పొడవుగా చాపి ఎలా తింటుందో. ఏరా మధ్య మధ్యలో దులుపుకుంటున్నావు. అప్పు 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 అంటే నువ్వేనా అప్పు? ఆ త్వరలో పెట్టుకుని అదేదో సంపాదించుకున్నట్టుగా ఫీల్ అయిపోతుందండి. చక్కగా తాగుతూ భలే మొక్కలు భలే తీసుకుంటుంది కదండి. ఏరా బాగుందమ్మా. ఎత్వామ్స్ అవి పెట్టడానికి చూసామండి, కాకపోతే అవి అంతా మాకు మొక్కల్లో తీయడం కష్టమైపోయింది. ఇంకెందుకులే నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయేమో అన్నట్టుగా ఈ చేపల మేతే పెడుతున్నాం. ఇదిగోండి చేపల మేత, మేడ్ విత్ రియల్ ఫిష్. చేపతోటి తయారు చేసింది అనట. 100% న్యూట్రియంట్. ఈ ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నామండి. మన దగ్గర ఉన్నన్నాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇక వేరే అవి ఇవి ఏం పెట్టట్లా. మా రాధాగోపిలకు కూడా మేము టర్టిల్ ఫుడ్డే పెడతాం కదండి, అలాగే దీనికి కూడా ఈ మేతే వెటనరీ డాక్టర్ గారు చెప్పారు కదా అని ఆ మేతే వాడుతున్నాం. మా అప్పు మేత తినడం అయిపోయిందండి. చూడండి అటు ఇటు ఆ చెక్క మించి ఈ చెక్కకి, ఈ చెక్క మించి ఆ చెక్కకి ఈ దొంగలు ఉన్నాయి కదండి, అట్లా తిరగడం. మధ్య మధ్యలో ఇంకా కొంచెం కొంచెం మేత ఇంకా ఉన్నది అడుగు పొడుగుది తీసుకొని తినడం. బాగానే సెట్ అయిపోయిందండి, అలవాటు పడిపోయింది. ఇంకా మేము ఆ మేత ఒకటి పెట్టేసి వెళ్ళిపోతే చాలండి. మెల్లిగా ఒక అరగంట పడతా ఉంటుంది పూర్తి చేయడానికి. ఏరా అప్పు చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ మొక్కల మధ్యలో ఎంత హాయిగా ఉందండి దీనికి. ఈ కేజు ఇదంతాను అలానే బంధించినట్టు లేదు, అన్నీ కనిపిస్తున్నాయి మొక్కలు చెట్లు ఇవన్నీ. ఈ కాకులు ఇవి అరుస్తున్నాయి అనుకోండి, చక్కగా రెస్పాండ్ అవుతుంది. ఏరా అప్పు. చాలామంది కామెంట్ సెక్షన్లో మీ చిరు వెళ్ళిపోయింది కదండి, ఆ చిరు ప్లేస్లో అప్పు వచ్చింది అంటున్నారు. నిజమేనండి, పాపం ఆ చిరు అలా అయిపోవడం మాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే ఈ అప్పుని మేమేమి పెర్మనెంట్గా ఉంచుకోమండి, పంపేస్తాం. ఒక పూర్తిగా ఎగరడం వచ్చాకండి 1 వీక్లో పంపేస్తాము. చూశారు కదండి, ఇలాగా మేము అనుకోకుండా అప్పుని పెంచుతున్నామండి. అలాగా ఈ వీడియో చూసేవారు ఎవరైనా మీరు కూడా ఇలాగా పెట్టలు కానీ జంతువులు కానీ ఏదైనా పెంచిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా అప్పు మేత తినడం అయిపోయిందండి. ఏమో నచ్చిందా? బాగుందా మేత? అప్పు అప్పు మాకు మాత్రం మంచి టైంపాస్ అయిపోతుందండి అప్పుతోటి. అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది దూరం నుంచి.
ఇలాగే ఇదే గొంతుతోటి మాకు కూడా అరుపులు వినిపిస్తున్నాయి. దీని తోటి పెట్టలు ఏమన్నా వస్తున్నాయేమో అనుకుంటున్నాము. అందుకని ఇంచుమించు ఆరుబయట ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నామండి. ఏరా ఈ కాకులు అవి అరుస్తున్నాయి అనుకోండి, ఇది కూడా గమనించుకుంటుంది. ఏమ్మా ఎలా తింటుందో, ఎలా తాగుతుందో. ఓకే అండి, ఇలాగా మనకి అరుదుగా ఉండే పక్షుల్ని పెంచే అవకాశం మాకు రావడం నిజంగా పాపం అది ఎందుకు పడిపోయిందో పార్కులో మొత్తానికి మాకు దొరకడం, మా ఇంట్లో ఇలా పెరగడం, ఈ వీడియోస్ అని మీకు చూపించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.